వెల్కమ్ టు మెగా 9. దిస్ ఇస్ శ్రీజ. ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్రాజ్ లో కుండపోత వర్షం బీభత్సం సృష్టించింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు పలు లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. రోడ్లు సముద్రాన్ని తలపిస్తున్నాయి. వరద తీవ్రతతో పరిస్థితి మరింత దిగజారి జనజీవనం సృష్టించింది. రాకపోకలు పూర్తిగా స్పందించిపోయాయి. వరద గుప్పెట్లో దాదాపు 16 లక్షల మందికి పైగా చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి సమయంలో ఓ కుటుంబానికి ఊహించని కష్టం ఎదురైంది. ఆ కష్టంలో సైతం తన బిడ్డ కోసం తల్లిదండ్రులు పెద్ద సాహసమే చేశారు. వర్షాన్ని వరదను సైతం లెక్క చేయకుండా తన బిడ్డ కోసం వారు చేసిన పని ఇప్పుడు అందరినీ ఆశ్చర్యంకు గురిచేస్తుంది. మరోసారి బాహుబలి సినిమాలోని ఓ సీన్ వీరిని గుర్తు చేస్తుంది. అసలు విషయం ఏంటంటే, ఈ వీడియోలోని కనిపిస్తున్న పసిబిడ్డ తీవ్ర అస్వస్థతకు గురైంది. వెంటనే హాస్పిటల్ కు తీసుకువెళ్ళని తప్పని పరిస్థితి. కానీ బయట చూస్తే ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దానికి తోడు ఎటు చూసినా నడుం లోతు వరకు పైగా చేరిన వరద నీరు, అందులోనూ అదంతా మురుగునీరు. వాహనాలు తిరిగే ఛాన్సే లేదు. ఆ సమయంలో తన బిడ్డను ఎలాగైనా హాస్పిటల్ కు తీసుకువెళ్లాలనుకున్న ఆ తండ్రి ఏ మాత్రం ఆలోచించకుండా తన బిడ్డను చేతులతో తలపైకి ఎత్తుకుని నీటిలో నడుస్తూ ఆసుపత్రికి తీసుకువెళ్లాడు. భర్తకు తోడుగా భార్య కూడా నీటిలో నడుస్తూ వెళ్ళింది. బిడ్డ కోసం ఆ తల్లిదండ్రులు పడిన ఆరాటం అక్కడున్న వారిని కదిలించింది. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. బాహుబలి సినిమాలో రాజమాత శివగామిదేవి నీటిలో మునిగిపోతున్న మహేంద్ర బాహుబలిని తన 2 చేతులతో పైకి లేపి కాపాడడానికి ప్రయత్నించిన సీన్ గుర్తొచ్చే ఉంటుంది. సరిగ్గా అలాంటి సీనే ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లోని చోటా బహుడా ప్రాంతంలో వెలుగు చూసింది. ఇదిలా ఉంటే ఈ వీడియో వైరల్ గా మారడంతో ప్రతిపక్షాలు యూపీ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోతున్నారు. వరదల్లో చిక్కుకుపోతున్న ప్రజలను రక్షించడానికి యోగి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదని మండిపడుతున్నారు. ప్రయాగరాజ్ అభివృద్ధికి 20,000 ఖర్చు పెట్టి చేసిన యోగి సర్కార్ చేసిన అభివృద్ధి ఇదేనా అంటూ ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.